ఇప్పుడు మనం భూలోకమునకు ప్రభు ఎవరు అంటే ఆ ఇద్దరు సాక్షుల యొక్క ప్రభు ఎవరో తెలుసుకోవాలి అని అంటే 8వ వచనం దగ్గరికి వెళ్దాం. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా లేక ఆత్మరూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. ప్రకటన 11:8 వారి శవములు. వారు అంటే ఎవరు? ఇద్దరు సాక్షులు. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. అచ్చటనే వారి ప్రభువు కూడా సిలువ వేయబడ్డాడు. ఇక్కడ సిలువ వేయబడ్డాడు అనగానే మనం యేసుక్రీస్తు అనుకుంటాం, కానీ యేసుక్రీస్తు కాదు. ఇద్దరు సాక్షుల యొక్క ప్రభు యేసుక్రీస్తు అయితే కాదు. ఎందుకనంటే యేసుక్రీస్తు సిలువ వేయబడింది యెరూషలేం పట్టణంలో, మహాపట్టణంలో కాదు. మహాపట్టణం అంటే ఏంటి? బబులోన్ అన్నమాట. ప్రకటన 18:21 వచనంలో ఈ విషయం మనకి తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. తర్వాత బలిష్ఠుడైన ఒక గొప్ప దూత తిరుగటి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఇలాగ మహాపట్టణమైన బబులోను వేగంగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనపడకపోవును. మహాపట్నం అంటే బబులోను. మరి యేసుక్రీస్తు బబులోనులో సిలువ వేయబడ్డా? వేయబడలేదు కదా. కాబట్టి ఇద్దరు సాక్షుల యొక్క ప్రభు వేరుగా ఉన్నాడు. అందుకని 4వ వచనములో ఏమనుంది? వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట. అంటే ఇద్దరు సాక్షుల యొక్క ప్రభు యేసుక్రీస్తు కాదు అనే విషయం 11వ అధ్యాయం 8వ వచనం చదివితే కానీ అర్థం కాదు.